5 నుంచి 6 రూపాయలు. మళ్ళీ ప్లాట్ఫామ్ ఛార్జీలు పెంచిన జొమాటో, స్విగ్గీ డెలివరీ ఫీజు, జీఎస్టీ, రెస్టారెంట్ ఛార్జీలకు భిన్నంగా ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరులో అమలు, త్వరలో మిగిలిన నగరాల్లోనూ అంటూ చూస్తూ ఉన్నాం కదా. 8వ పేజీది. ఆహార ప్రియులకు ఫుడ్ డెలివరీ యాప్లు షాక్లు ఇచ్చాయి. మరోసారి ప్లాట్ఫామ్ ఫీజులను పెంచాయి. జొమాటో, స్విగ్గీ యాప్లలో ఇప్పటివరకు 5 రూపాయల ప్లాట్ఫామ్ ఫీజుని 6 రూపాయలకు పెంచాయి. దీంతో 20% పెంచినట్లయింది. అయితే ప్రస్తుతానికి ఢిల్లీ, బెంగళూరు వంటి డిమాండ్ ఉన్న నగరాల్లో ప్లాట్ఫామ్ ఫీజు 6 రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఇది డెలివరీ ఫీజు, జీఎస్టీ, రెస్టారెంట్ ఛార్జీలకు భిన్నంగా ఉంటుంది. అయితే ఇతర నగరాల్లో కూడా ప్లాట్ఫామ్ ఫీజు త్వరలోనే అమల్లోకి రానుంది అంటూ ఫుడ్ లవర్స్కు జొమాటో, స్విగ్గీ షాక్ అంటూ చూస్తా ఉన్నాం. పెరిగేది రూపాయలాగే కనిపిస్తుంది కానీ దాని వెనకాల ఇంకా చాలా ఛార్జీలు అమ్మవుతూ ఉంటుంది. అన్నిటినీ అందరూ పెంచుతూ ఉన్నారు. ఇది కూడా గవర్నమెంటే పెంచిందని అనుకోవాలి. అయితే నిన్నటిదాకా అన్ని ఛార్జీలు ప్రభుత్వాలు పెంచుతున్నాయి అన్నారు కదా. ఈ స్విగ్గీ, జొమాటోలు పెంచింది కూడా ప్రభుత్వమే పెంచినట్టుగా మాట్లాడతారేమో రానున్నటువంటి రోజుల్లో జనాలు. చెట్లెక్కే చేపలు మహబూబ్ నగర్ జిల్లాలో ప్రత్యక్షం. సోషల్ మీడియాలో వైరల్ వీడియో. మహబూబ్ నగర్ జిల్లా పెంటపల్లి మండలంలో విచిత్ర చేపలు దర్శనమిచ్చాయి. వర్షానికి రోడ్డుపైకి వచ్చిన అఫిషియన్ నేలపై పాకుతూ వింతగా ప్రవర్తిస్తూ కనిపించాయి. దీన్ని స్థానిక ప్రజలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటి చేపలను గురక చేప, ఎక్కి చేప అంటారని మత్స్యశాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. దీని శాస్త్రీయ నామం అనబాస్ టెస్టుజానియస్ అని. ఇవి రంపపు పండ్ల ద్వారా నేలపై పాకుతాయని, చెట్లు సైతం ఎక్కుతాయని వివరించారు. నేచర్ ఈస్ బ్యూటిఫుల్ ఆల్వేస్. నేచర్ ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తూ ఉంటుంది నన్నైతే.